హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. మనం చూస్తున్న ఈ పామాయిల్ తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. పామాయిల్కి వెరీ సూటబుల్ సాయిల్ అండి. అద్భుతంగా వస్తుంది దీంట్లో పామాయిల్ అయితే. ఈ పామాయిల్ తోట మొత్తం 17.5 ఎకరాలు. ఈ పామాయిల్ మొక్క వయసు సుమారుగా 2.5 సంవత్సరాలండి. అక్కడక్కడ పోతికెళ్ళి అయితే వస్తున్నాయండి. 2.5 సంవత్సరాల వయసు గలటువంటి పామాయిల్ తోట అనమాట ఇది. ఈ బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగానే ఉంటుంది. దీంట్లో అంతర పంట కింద అరటి అయితే వేయటం జరిగిందండి. ఈ అరటి వేసి కూడా దాదాపుగా 4-5 నెలలు అవుతుంది. కొన్ని మొక్కలు పెద్దగా ఉన్నాయి, అవి అయితే ఇంకో 1 మంత్లో కాపు అయితే వస్తుందని చెప్తున్నారు. సాయిల్ అయితే అద్భుతమైన సాయిల్, 4 పలకలు సమానంగా ఉంటుంది బిట్టు. మొత్తం నేల కూడా మొత్తం చదునుగా ఒకే లెవెల్లో ఉంటుందండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అండి. విసనపేటకి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒక బోర్ అనమాట. ఇది 3 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ వస్తుంది ఈ బోర్ నుంచి. ఈ బోర్ కాకుండా ఇంకా 4 బోర్లు ఉన్నాయండి. ఇదైతే 3 అంగుళాల బోర్ అనమాట. దీని నుంచి ఈ విధంగా పైప్ లైన్ కూడా వేసారండి గ్రౌండ్లో. ఇది కాకుండా ఇంకా 4 బోర్లు ఉన్నాయి, 4 సర్వీసులు ఉన్నాయండి. దీంతో 5 బోర్లు 5 సర్వీసులు అనమాట. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేసారండి. ఈ పైపుల ద్వారాగా అంతటికి డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తున్నారు పామాయిల్కి, అరటికి కూడాను. ఈ ఏరియాలో అరటి పెద్దగా ఉంటుందండి. ఒక 7 ఎకరాలు సుమారుగా 7 ఎకరాలు సుమారుగా అరటి వేసారండి. ఒక 6 ఎకరాలు సుమారుగా నువ్వులు వేయడం జరిగింది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఈ బిట్టు కాస్ట్ వచ్చేసరికి ఎకరం 38 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అండి. ఎకరం అయితే 38 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చు అన్నారు. చూడండి అక్కడక్కడ గెలలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి బిట్లో. ఈ బిట్ వచ్చేసరికి తార్ రోడ్డుకి సుమారుగా 1 కిలోమీటరు 1 పాయింట్ వరకు మట్టి రోడ్డు ఉంటుందండి. అది కూడా 40 నుంచి 50 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. ఎనీ టైం కార్ కానీ లారీ కానీ వచ్చేస్తుంది. అక్కడ ఉన్న స్టేట్ హైవే నుంచి సుమారుగా ఒక 2.5 నుంచి 3 కిలోమీటర్లు 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు మన లోపలికి అయితే ఉంటుంది. దాంట్లో ఒక 2 కిలోమీటర్లు సుమారుగా మనకు తార్ రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటరు మట్టి రోడ్డు ఉంటుంది. సాయిల్ అయితే అద్భుతం అండి. చూడండి సాయిల్ అయితే చాలా బాగుంది. మంచి రెడ్ ప్లస్ శాండ్ కలిసి ఉంటుందండి. పామాయిల్కి వెరీ సూటబుల్ సాయిల్ అనమాట. ఇది ఒక బోర్ అండి. దీంట్లో బోరు రిపేర్ వస్తే ఇది పీకారు. దీంతో 2 బోర్లు, ఇవి కాకుండా ఇంకా 3 బోర్లు అయితే ఈ బిట్లో ఉన్నాయండి. టైటిల్ అంతా క్లియర్గా ఉందండి. ఇది మరొక బోర్ అనమాట. ఈ బోర్ నుంచి కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. దీంతో మనం కంప్లీట్గా 3 బోర్లు అయితే చూసాం. బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగా ఉంటుంది. స్క్వేర్ బిట్ అండి. ఇక్కడ నుంచి విజయవాడ సుమారుగా ఒక 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు విజయవాడకు ఉండవచ్చండి. ఇది నువ్వులు జల్లిన బిట్ అనమాట. మొత్తం 13 ఎకరాలండి. ఇదేమో పక్కన 4.5 ఉంటుంది. మొత్తం కలిపితే 17.5 అండి. ఈ 4.5కి ఆ 13కి మధ్యలో కొద్దిగా వేరే వాళ్ళ బిట్ ఉంటుంది. ఇది 4.5 ఎకరాలు, 4 పలకలు సమానంగా ఉంటుంది. ఈ బిట్టు పామాయిల్ సుమారుగా 18 నెలల వయసు అండి. ఇది కూడా ప్యూర్ రెడ్ సాయిల్. దీంట్లో అంతర పంట కింద శనగ అయితే వేయడం జరిగింది. మొత్తం కలిపి 17.5 ఎకరాలండి అమ్మకానికి ఉన్నది. ఎకరం కాస్ట్ 38 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చు. క్లియర్ టైటిల్ అండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.